స్టోరీ ఇంజూర్ అయినటువంటి ఒక అమ్మాయితో స్టార్ట్ అవుతుంది. ఆమె భయంతో ఎవరి నుండో తప్పించుకొని పారిపోతూ ఒక గన్, డబ్బుతో ఉన్నటువంటి ఒక డఫెల్ బ్యాగ్‌తో ఎక్కడికో వెళ్తుంది. బ్యాగ్‌ను పదే పదే చూస్తూ ఆమె ముఖంలో భయం అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. ఒక ప్లేస్‌కి రీచ్ అయిన తర్వాత ఆమె యొక్క కార్ అనేది పంక్చర్ అవుతుంది. అది ఎవరో కావాలనే ప్లాన్ చేసి టైర్ పంక్చర్ అయ్యేలా చేశారని అనిపిస్తుంది. ఇక వేరే ఆప్షన్ లేక ఆమె తన బ్యాగ్ అండ్ గన్‌ని తీసుకొని వాక్ చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడే బ్యాక్ సైడ్ నుండి వస్తున్నటువంటి ఒక ట్రక్ వచ్చి గుద్దేయడంతో ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోతుంది. ఆ ట్రక్కులో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు పాల్, జాన్ అండ్ ట్రావర్స్. వీళ్ళంతా కలిసి హంటింగ్ కోసమని వాళ్ళ క్యాబిన్ సైడ్ కి వెళ్తూ ఉంటారు. ఇక ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు వరి అయిపోయి ట్రక్ నుంచి కిందికి దిగేసి ఏం చేయాలో తెలియక వారికి అర్థం కాదు. అప్పుడు పాల్ మనీతో ఉన్నటువంటి బ్యాగ్ ని చూస్తాడు. మన లైఫ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవ్వబోతుంది అని హ్యాపీగా తన ఫ్రెండ్స్ తో చెప్తాడు. కానీ మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ కొంచెం భయపడతారు. ఎందుకంటే వాళ్ళ ముందు ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉంది. మనం ఈ మనీ తీసుకొని పోలీసుల దగ్గరకు వెళ్దామని జాన్ అంటాడు. కానీ పాల్ ఈ మనీ తీసుకెళ్లి పోలీసులకు ఇస్తే ఆ మనీని వాళ్ళ దగ్గరే ఉంచుకొని మనల్ని మర్డర్ కేసులో ఇరికిస్తారు. ఇదేనా నీకు కావాల్సిందని పాల్ క్వశ్చన్ చేస్తాడు. జాన్ కు అది కరెక్ట్ అనిపించదు. కానీ లియోనార్డ్, ట్రావిస్ లు మాత్రం ఇద్దరు కూడా పాల్ సైడ్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి జైలుకి వెళ్ళడం అసలు ఇష్టం లేదు. మరి ఈ డబ్బుని ఏం చేద్దామని లియోనార్డ్ అడుగుతాడు. అప్పుడు పాల్ మనం క్యాబిన్ కి వెళ్ళిన తర్వాత ఈ బాడీని ఫారెస్ట్ లో ఎక్కడో అక్కడ పాతి పెడదాం, మనీని షేర్ చేసుకొని ఇక్కడ జరిగిన విషయాన్ని కంప్లీట్ గా మర్చిపోదామని చెప్తాడు. ఇక వాళ్ళు ఆ డెడ్ బాడీతో పాటు బ్యాగ్ లో ఉన్నటువంటి మనీని ట్రక్ లో వేసుకొని బయలుదేరుతున్నప్పుడు సడన్ గా ఒక పోలీస్ కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది. తప్పిపోయినటువంటి అమ్మాయి కోసమే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చాడని పాల్ అనుకుంటాడు. అప్పుడు పాల్ అందరినీ కూడా సైలెంట్ గా ఉండమని చెప్తాడు. పోలీస్ ఆఫీసర్ దగ్గర ఏ విషయాలు చెప్పొద్దని వాళ్లకు సైలెంట్ గా ఉండమని చెప్తాడు పాల్. ఇక పోలీస్ ఆఫీసర్ ఆమె యొక్క కార్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక పాల్ పోలీస్ ఆఫీసర్ యొక్క క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. మేము ఇక్కడ ఎటువంటి అమ్మాయిని చూడలేదు. ఆ ట్రక్ అనేది సడన్ గా రోడ్ మధ్యలో ఆగిపోయిందని రిప్లై ఇస్తాడు. అయితే మరి ఈ ట్రక్ ఇంత కొత్త ఉంది కదా, ఇది ఎలా ఆగిపోయిందని పోలీస్ ఆఫీసర్ ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు పాల్ అంటాడు ఏంటో తెలీదు, ఇంత కొత్త ఉంది కానీ సడన్ గా ఆగిపోయిందని రిప్లై ఇస్తాడు. ఓకే అవునా, సరే నేను ఒకసారి చూస్తానని ఆ ట్రక్ వైపు వెళ్తాడు. ఒకవేళ పోలీస్ ఆఫీసర్ ట్రక్ ని గనక చెక్ చేస్తే ఖచ్చితంగా డెడ్ బాడీ బయటపడుతుంది. అందువల్ల నలుగురు దొరికిపోతారు. ఇది గమనించినటువంటి పాల్ డైరెక్ట్ గా ఆ అమ్మాయి యొక్క గన్ని తీసుకొని పోలీస్ ఆఫీసర్ పై ఫైర్ చేస్తాడు. ఇది జరిగిన తర్వాత మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా భయపడతారు. ఇక సిచ్యువేషన్ ని గమనించినటువంటి మన పాల్ అయితే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఆ పోలీస్ ఆఫీసర్ కి మన సీక్రెట్ తెలిస్తే మనమంతా ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళాలి కదా, అందుకోసమే మన మంచి కోసమే నేను అతన్ని చంపేశానని రిప్లై ఇస్తాడు. అప్పుడు లియోనార్డ్ పాల్ చెప్పింది 100% నిజం, జరిగిందైతే జరిగిపోయింది, ఇక జరగబోయే దాని గురించి ఆలోచించాలి అని అంటాడు. అప్పుడు పాల్ అంటాడు ఈ ఆఫీసర్ డెడ్ బాడీని ఇక్కడే వదిలేసి వెళ్దాం. ఒకవేళ పోలీసులు ఇక్కడికి వచ్చి చూస్తే ఆ అమ్మాయే ఈ పోలీస్ ఆఫీసర్ ని చంపిందని వాళ్ళు అనుకుంటారని డిసైడ్ అయ్యి వాళ్ళు అక్కడి నుంచి ట్రక్ లోకి ఎక్కి క్యాబిన్ సైడ్ కి వెళ్తారు. క్యాబిన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టూ చూస్తే మొత్తం అంతా కూడా ఎవ్వరు కనిపించరు, ఫారెస్ట్ ఉంటుంది. ఇక జాన్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని బాగా తలుచుకుని ఎవరితోని మాట్లాడకుండా ఉంటాడు. ఇక లియోనార్డ్, ట్రావిస్ లు ఇద్దరు కూడా కలిసి డెడ్ బాడీని పాతి పెట్టడానికి గ్రేవ్ యార్డ్ ని తవ్వుతూ ఉంటారు. మరోవైపు పాల్ అయితే ఆ క్యాబిన్ లోకి వెళ్లి జాన్ ఫోన్ ని తీసుకొని అతను ఎవరికి ఫోన్ చేయకుండా సేఫ్ గా దాన్ని దాచేస్తాడు. ఇక మన పాల్ బాబు అయితే మనీని ఈక్వల్ గా పంచుకోవడానికి మంచిగా లెక్కలేస్తూ ఉంటాడు. ఇక జాన్ క్యాబిన్ లోకి వచ్చి తన ఫోన్ కనిపించకపోయేసరికి ట్రావిస్ దగ్గర ఉన్నటువంటి ఫోన్ అడిగి వాళ్ళ వైఫ్ కి కాల్ చేస్తాడు. ఇక జాన్ భార్య ఫోన్ రాగానే అతని జాన్ అని పిలవకుండా ట్రావిస్ అని తప్పుగా పిలుస్తుంది. ఇది విన్న జాన్ కి కొంచెం వింతగా అనిపిస్తుంది. ఇక జాన్ వైఫ్ మ్యాటర్ ని డైవర్ట్ చేసేసి నువ్వు నాకు మార్నింగ్ నుంచి అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నీ నుంచి ఏ రెస్పాన్స్ లేదని అంటుంది. అప్పుడు జాన్ అంటాడు నేను బానే ఉన్నా, హంటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేస్తానని చెప్తాడు. ఇప్పుడు స్టోరీలో సిడ్నీ అనే ఒక కొత్త క్యారెక్టర్ వస్తుంది. ఇక సిడ్నీ ఆ అమ్మాయి ఉన్నటువంటి కార్ దగ్గరికి వెళ్తాడు. లోపల చెక్ చేసి చూస్తాడు, అక్కడ ఏం కనిపించదు. కార్ దగ్గర చూస్తే మొత్తం కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి. అతను ఏం చేయాలో కరెక్ట్ గా అర్థం చేసుకొని డైరెక్ట్ గా ఆ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నటువంటి క్యాబిన్ సైడ్ కి వెళ్తాడు. ఇక నలుగురు ఫ్రెండ్స్ కూడా శవాన్ని పాతి పెట్టే పనిలో చాలా బిజీగా ఉంటారు. ఒక్కసారిగా అక్కడికి సిడ్నీ వచ్చేసరికి అతన్ని చూసి వాళ్ళు షాక్ అయిపోతారు. పాల్ ముందుకొచ్చి నువ్వు అసలు ఎవరు అని అంటాడు. ఏం లేదు భయ్యా, నాకు సంబంధించినటువంటి ఒక బ్యాగ్ అనేది మీ దగ్గర ఉంది, దాన్ని సేఫ్ గా నాకు ఇచ్చేయండి, మిమ్మల్ని వదిలేస్తా అని సిడ్నీ అంటాడు. అది విని మిగతా ఫ్రెండ్స్ అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సిడ్నీ మళ్ళీ అంటాడు ప్లీజ్ నాకు ఆ బ్యాగ్ ని తిరిగి ఇచ్చేయండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని అంటాడు. నువ్వు అసలు ఇక్కడికి ఎలా వచ్చావు, మా గురించి నీకు తప్ప ఇంకెవరికైనా తెలుసా అని పాల్ అంటాడు. మీ గురించి నాకు అన్ని తెలుసు,
నీకు తెలియని విషయాలు కూడా నాకు చాలా తెలుసు. నా బ్యాగ్ నాకు ఇచ్చేయండి. నేను ఇక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోతానని సిడ్నీ రిప్లై ఇస్తాడు. ఏంటి వీడు ఇలా ఉన్నాడు? చూస్తేనేమో సూటు బూట్ వేసుకున్నాడు. ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఒక్క వెపన్ కూడా దగ్గర లేదు. కాపాడడానికేమో అతనికేమైనా గ్యాంగ్ కూడా లేదు. వీడేంటి ఇంత సైలెంట్‌గా అండ్ అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడని వాళ్ళకి అస్సలు అర్థం కాదు. ఇక అప్పుడే ఫారెస్ట్ నుంచి కొన్ని వింత సౌండ్స్ వినిపిస్తాయి. ఇక సిడ్నీకి సంబంధించినటువంటి మనుషులు ఉన్నారేమో అనుకుని జాన్, లియోనార్డో ఇద్దరు కూడా గన్స్ ని తీసుకుని ఫారెస్ట్ లోకి వెళ్తారు. నీతో కలిసి మొత్తం ఫారెస్ట్ లో ఎంతమంది ఉన్నారని పాల్ సిడ్నీని అడుగుతాడు. నాతో ఎవ్వరు లేరు, నేను ఒంటరిగా వచ్చా అని రిప్లై ఇస్తాడు. కానీ పాల్ అయితే ఇదంతా నమ్మడు. ఇక వాళ్ళంతా కలిసి సిడ్నీని బేస్మెంట్ లోకి తీసుకెళ్లి అక్కడ లాక్ చేసేస్తారు. మరోవైపు ఫారెస్ట్ లో చూస్తేనేమో జాన్, లియోనార్డ్ యానిమల్స్ ని ట్రాప్ చేయడానికి ఉంచినటువంటి ఒక ట్రాప్ ని చూస్తారు. వాళ్ళకు ఇక్కడ ఒక పర్సన్ కనిపిస్తాడు. ఇక జాన్, లియోనార్డో ఇద్దరు కలిసి కూడా ఆ పర్సన్ ని పట్టుకొని క్యాబిన్ సైడ్ కి తీసుకొస్తారు. ఇక పాల్ ఆ పర్సన్ దగ్గరకు వచ్చి నీకు సిడ్నీతో ఉన్న సంబంధం ఏంది అని క్వశ్చన్ చేస్తాడు. కానీ ఆ పర్సన్ ప్లీజ్ నన్ను వదిలేయండి, నా హౌస్ ఇక్కడే దగ్గరలో ఉంది, నా వైఫ్ అండ్ డాటర్ కూడా ఇద్దరు కూడా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి వదిలేయండి అని ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇతన్ని చూస్తే ఏమీ తెలియనట్లున్నాడని జాన్ అంటాడు. అప్పుడు పాల్ అంటాడు, వీడు ఆల్రెడీ మనల్ని చూసేశాడు, వీడు గనక పోలీసులకు వెళ్లి డైరెక్ట్ గా చెప్పేసి మనల్ని జైల్లో వేయడం కన్ఫర్మ్ అని చెప్తాడు. అయితే మరి నేను కాకుండా వేరొకరు ఈ పర్సన్ ని చంపాల్సి ఉంటుంది, ఎవరు దీనికి రెడీ అని పాల్ అంటాడు. అప్పుడు లియోనార్డో నేను చంపేస్తానని అంటాడు. కానీ చివరికి చంపడానికి ధైర్యం రాదు. అప్పుడు పాల్ లియోనార్డో వైపు గన్ పాయింట్అవుట్ చేసి బలవంతంగా ఆ పర్సన్ ని చంపేయమని చెప్తాడు. ఇక చేసేదేమి లేక చంపాలని లేకున్నా గానీ లియోనార్డ్ ఆ పర్సన్ ని చంపేస్తాడు. దీంతో ఆ పర్సన్ అక్కడికక్కడే చనిపోతాడు. ఇది చూసి జాన్ షాక్ లోకి వెళ్తాడు. ఇక జాన్ ఏమో డెడ్ బాడీస్ ని పాతి పెడతాడు. ఇక బేస్మెంట్ లో సిడ్నీ పాల్ తో నువ్వు అనవసరంగా ఒక అమాయకుడిని చంపేశావు, మీకు యాక్చువల్ గా మనుషుల్ని హంటింగ్ చేయడంలో చాలా హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటా. ఇలా అనగానే పాల్ కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతాడు. నా బ్యాగ్ నాకు ఇచ్చేయండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని సిడ్నీ అంటాడు. అప్పుడు ట్రావిస్ అంటాడు సిడ్నీకి ఈ మనీలో కొంచెం వాటా ఇద్దామా అని అంటే పాల్ మాత్రం దానికి ఒప్పుకోడు. నాకు మనీలో షేర్ అయితే వద్దు, నాకు కంప్లీట్ గా నా బ్యాగ్ నాకు కావాలని సిడ్నీ అంటాడు. దీంతో పాల్ కి కోపం వచ్చి గన్ని చూపిస్తాడు. కానీ సిడ్నీ మాత్రం చాలా కూల్ గా పాల్ నువ్వు అసలు నన్ను చంపలేవు, అవును గానీ నువ్వు కాలిఫోర్నియాలో జరిగినటువంటి విషయం గురించి ఇప్పటి వరకు నీ ఫ్రెండ్స్ కి చెప్పావా లేదా అని అంటాడు. ఇది విన్న పాల్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. జాన్ కూడా ఆ కాలిఫోర్నియాలో అసలు ఏం జరిగిందని అడుగుతాడు. లాస్ట్ ఇయర్ కాలిఫోర్నియాలో ఒక అమ్మాయి నాతో వన్ నైట్ స్టాండ్ కి తన ఇష్టంతోనే వచ్చింది. కానీ నెక్స్ట్ డే తను రిక్వెస్ట్ చేసినటువంటి మనీ ఇవ్వకపోతే ఆమెని ఫోర్స్ఫుల్ గా పాల్ రేప్ చేశాడని కంప్లైంట్ ఇస్తా అని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో కోపంతో పిచ్చెక్కిపోయి మన పాల్ బాబు ఆ అమ్మాయిని చంపేస్తాడు. చంపడమే కాదు డెడ్ బాడీని ఎక్కడ దాచిపెట్టాలో తెలియక పార్ట్స్ గా ముక్కలుగా చేసి పారేస్తాడు. ఈ విషయం తెలిసిన తర్వాత పాల్ ఫ్రెండ్స్ కి దిమ్మ తిరిగిపోతుంది. కోపంతో లియోనార్డ్ బేస్మెంట్ లోకి వచ్చి పాల్ పై గన్ పాయింట్ చేస్తాడు. లియో నీకు గుర్తుందా, నువ్వే నీ చేతులతో ఆ పర్సన్ ని చంపేశావని పాల్ అంటాడు. ఇక ఆ పర్సన్ ని చంపేసిన విషయం గుర్తుకు రాగానే లియోనార్డ్ బాగా ఎమోషనల్ అవుతాడు. ఇక్కడ క్లియర్ గా పాల్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. లియోనార్డ్ ఎమోషనల్ అవుతున్న టైంలో పాల్ అతని దగ్గర ఉన్నటువంటి గన్ ని లాగేసుకొని అతని పైకి పాయింట్అవుట్ చేస్తాడు. అప్పుడు ట్రావిస్, జాన్ ఇద్దరు కూడా దాన్ని అడ్డుకోపోతుండగా ట్రావిస్ పాల్ యొక్క తలపై గన్ తో కొట్టేసి పాల్ ని అన్కాన్షియస్ లోకి వెళ్లేలా చేస్తాడు. ఇక పాల్ కళ్ళు తెరిచి చూసేసరికి సిడ్నీతో బేస్మెంట్ లో ఉన్నట్లు చూస్తాడు. బేస్మెంట్ పైనేమో జాన్ అండ్ ట్రావిస్ ఇద్దరు కూడా మనీ గురించి మాట్లాడుకుంటారు. ఈ బ్యాగ్ వచ్చినప్పటి నుంచి మనం హ్యూమానిటీ అనే విషయం గురించి మర్చిపోయాం, ఈ మనీని ఫారెస్ట్ లో దాచిపెడదామని జాన్ అంటాడు. అప్పుడు సిడ్నీ పాల్ ని రెచ్చగొడుతూ మాట్లాడతాడు. చూసావా, నీ ఫ్రెండ్ నీకు పార్ట్నర్షిప్ ఇవ్వకుండా ప్లాన్ చేస్తున్నాడని సిడ్నీ అంటాడు. కోపంతో పాల్ బేస్మెంట్ నుండి జాన్ ని ఫాలో చేస్తూ వెళ్తాడు. కానీ లియోనార్డ్ అతని వెనకాల వచ్చి గన్ ఫైర్ చేస్తాడు. దీంతో పాల్ కింద పడిపోతాడు. లియోనార్డ్ పాల్ చనిపోయాడని అనుకుంటాడు. వెంటనే లియోనార్డ్ బేస్మెంట్ లోకి వెళ్లి ఆ విషయం తలుచుకొని ఏడుస్తాడు. ఏడవడం వల్ల తప్పు చేశామన్నటువంటి ఫీలింగ్ అనేది వెళ్ళిపోదని సిడ్నీ అంటాడు. జాన్ ఫారెస్ట్ లో ఒక ట్రీ దగ్గర బ్యాగ్ ని దాచిపెడతాడు. పాల్ భుజానికి బుల్లెట్ తగిలినప్పటికీ బ్రతికే ఉంటాడు. తన ఫ్రెండ్స్ తనకు అగైన్స్ గా అయిపోయారని పాల్ కి అర్థమవుతుంది. సిడ్నీ ట్రావిస్ తో ఈ మనీ వల్ల మీలో ఒక్కరికి కూడా కలిసి రాలేదు, నా మనీ నాకు ఇచ్చేయండి అని ట్రావిస్ తో అంటాడు. ట్రావిస్ అతన్ని సైలెంట్ గా ఉండమని చెప్తాడు. జాన్ క్యాబిన్ కి తిరిగి వస్తుండగా పాల్ అతని వైపు గన్ పాయింట్అవుట్ చేసి నన్ను ఆ బ్యాగ్ ఉన్నటువంటి చోటుకి తీసుకెళ్ళు, లేదంటే నిన్ను కాల్ చేస్తానని అంటాడు. నువ్వు చెప్పినట్టే ఆ ప్లేస్ కి తీసుకెళ్తాను, ఈ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఫుల్ గా టైర్డ్ అయిపోయాను, నిన్ను మనీ ఉన్నటువంటి ప్లేస్ కి తీసుకెళ్తాను అని జాన్ చెప్తాడు. కానీ జాన్ పాల్ ను ఫారెస్ట్ లోకి తీసుకెళ్తూ ఒక ఎలుగుబంటి పెట్టినటువంటి ట్రాప్ సైడ్ కి తీసుకెళ్తాడు. కొద్దిసేపు ముందుకెళ్లిన తర్వాత పాల్ అడుగు పెట్టగానే ఎలుగుబంటికి పెట్టినటువంటి ట్రాప్ లో ఇరుక్కొని పెయిన్ తో అరుస్తాడు.
జాన్ పాల్ యొక్క గన్ని తీసుకొని అతనికి హెల్ప్ చేయకుండానే అక్కడి నుంచి పారిపోతాడు. క్యాబిన్కి వెళ్ళిన తర్వాత జాన్ జరిగిందంతా కూడా చెప్తాడు. పాల్ మన ఫ్రెండ్, అతన్ని అలాగే చనిపోనివ్వలేమని లియోనార్డో అంటాడు. అప్పుడు సిడ్నీ మీకు ఇంకా ఛాన్స్ ఉంది, నా డబ్బు నాకు ఇచ్చేయండి అని చెప్తాడు. ట్రావిస్ సిడ్నీని బెదిరిస్తాడు. కానీ సిడ్నీ ఏమాత్రం భయపడకుండా మీరు మీ ఫ్రెండ్ కి ద్రోహం చేస్తున్నారని నాకు తెలుసని అంటాడు. ఇక ట్రావిస్ కోపంతో సిడ్నీ యొక్క తలపై కాల్చి చంపేస్తాడు. అప్పుడే ఒక వింత శబ్దం వినిపించి అందరూ కూడా నొప్పితో చాలా అరుస్తారు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత వాళ్ళు మనీ దాచిపెట్టినటువంటి చెట్టు దగ్గరికి వెళ్తారు. పాల్ వారిని ఫాలో చేస్తూ దారిలో దొరికినటువంటి జాన్ యొక్క గన్ని తీసుకుంటాడు. దారిలో జాన్ ట్రావిస్ తో నీ కూతురు నీ సొంత కూతురేనా అని అడుగుతాడు. అప్పుడు ట్రావిస్ లేదని చెప్తాడు. జాన్ కోపంతో నేను 7 years నుండి నీ కూతుర్ని పెంచాను, నువ్వు నాకేం చెప్పలేదని అంటాడు. అతను ట్రావిస్ పై గన్ జోయించి కాల్చాలని చూస్తాడు, కానీ కాల్చడు. మనం మనీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం, ఆ తర్వాత నిన్నెప్పుడు కలవనని చెప్తాడు. ఇంతలో చనిపోయినటువంటి సిడ్నీ సడన్ గా కళ్ళు ఓపెన్ చేస్తాడు. అప్పుడే అతను అసలు మనిషే కాదని తెలుస్తుంది. ఇక చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత లియోనార్డ్ పాల్ ను మనతో పాటు తీసుకెళ్దామని అంటాడు. అప్పుడు ట్రావిస్ పాల్ ఇప్పటికే చనిపోయి ఉండొచ్చు అని అనగానే వెంటనే పాల్ ట్రావిస్ ని కాల్చి చంపేస్తాడు. జాన్ లియోనార్డ్ ఇద్దరు కూడా చెట్టు వెనకాల దాక్కుంటారు. మేము నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి వచ్చామని లియోనార్డ్ చెప్తాడు. నువ్వు గన్ని కింద పడేసి బ్యాగ్ తీసుకుని రా అని పాల్ అంటాడు. అప్పుడు లియోనార్డ్ తన గన్ని పక్కకు పడేసి పాల్ వైపు బ్యాగ్ తీసుకుని వస్తూ ఉంటాడు. కానీ లియోనార్డ్ సడన్ గా సిడ్నీని చూసి బ్యాగ్ ని వదిలేస్తాడు. పాల్ కి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక లియోనార్డ్ ను కాల్ చేస్తాడు. ఇప్పుడు ఇక మిగిలింది పాల్ అండ్ జాన్ మాత్రమే. ఇక సిడ్నీ లియోనార్డ్ ను చెట్టు దగ్గరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్తూ ఇంజెక్షన్ తో అతని బ్లడ్ ని తీస్తాడు. అప్పుడు సిడ్నీ మనకు ఒక వ్యాంపైర్ అని తెలుస్తుంది. మీ మనుషులంతా కుక్కలతో సమానం, కుక్కలకు మాంసం పడేస్తే తోటి కుక్కలు వచ్చి మాంసం కోసం కొట్టుకుంటాయి, ఇక్కడ మనీ కోసం మీరు మీ ఫ్రెండ్షిప్ నే మర్చిపోయారని సిడ్నీ అంటాడు. మరోవైపు జాన్ చెట్టు నుండి కొంచెం పక్కకి కదిలినప్పుడు పాల్ వెంటనే గన్ ఫైర్ చేస్తాడు. ఇక పాల్ ఏమో జాన్ ఆల్రెడీ చనిపోయాడని అనుకుంటాడు, కానీ జాన్ ఇంకా బ్రతికే ఉంటాడు. పాల్ బ్యాగ్ ని తీసుకోవడానికి ముందుకొస్తున్నప్పుడు జాన్ అతన్ని కాల్చి చంపేస్తాడు. కానీ జాన్ కూడా తీవ్రంగా గాయపడి చనిపోయే స్టేజ్ లో ఉంటాడు. ఇక సిడ్నీ జాన్ దగ్గరకు వచ్చి తన బ్లడ్ ని జాన్ కి డ్రింక్ చేయిస్తూ ఇది నీకు నేనిచ్చే గిఫ్ట్, దీంతో నువ్వు ఎప్పటికీ బ్రతికుంటావు. మనిషి ఒక ఆశాజీవి, నువ్వు స్వార్థం కోసం ఏదైనా చేస్తావు, కాబట్టి నేను నీకు ఒక కొత్త లైఫ్ ఇస్తున్నానని చెప్పి మనీ అండ్ గన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మార్నింగ్ సిడ్నీ మనీ ఉన్నటువంటి బ్యాగ్ ను ఆ అమ్మాయి కార్ లో ఉంచుతాడు. ఆ అమ్మాయి కార్ సైడ్ వస్తుంది, అంటే ఆమె కూడా ఇంకా చనిపోలేదు. ఆ అమ్మాయి బ్యాగ్ ని తీసుకొని మళ్ళీ డ్రామాని షూరు చేస్తుంది. దారిలో ఇద్దరు పర్సన్స్ మనీ బ్యాగ్ ని చూసి షాక్ అవుతారు. ఇప్పుడు సిడ్నీ వేటాడే నెక్స్ట్ పర్సన్స్ వాళ్ళే అయ్యి ఉంటారు. ఎండ్ లో జాన్ బతికి ఉండడం చూస్తాం, ఎందుకంటే అతను ఇప్పుడు కంప్లీట్ గా ఒక వ్యాంపైర్ గా మారిపోతాడు. ఈ స్టోరీ మనీ కోసం హ్యూమన్ నేచర్ అనేది ఎలా మారిపోతుందో, ఫ్రెండ్షిప్ అండ్ ట్రస్ట్ అనేవి ఎలా నాశనం అవుతాయో చూపిస్తూ ఒక సీక్రెట్ తో మూవీ అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.